హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనుస్ లేఖ ఆంధ్ర అబ్బాయి బెంగాల్ అమ్మాయి. ఈరోజు నేను మీతోని కోల్కతాలో ఎంతో ఫేమస్ జాల్ముడి రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను గైస్ స్టార్ట్ చేసేద్దాం. సో జాల్ముడి కోసము ఫస్ట్గా నేను 1 ఆనియన్ని చాప్ చేసుకొని తీసుకుంటున్నాను. జాల్ముడి ఈవినింగ్ స్నాక్స్లోని చాలా ఈజీగా చేసుకోవచ్చు గైస్. జాల్ముడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఆనియన్ కట్ చేసి తీసుకున్నాం కదా, సో ఇప్పుడు 1 టమాటో తీసుకొని చిన్న పీసెస్లోనే అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు టమాటో కట్ చేసి తీసుకున్నాం కదా, సో ఇప్పుడు హాఫ్ కీరా తీసుకొని కీరాకి కూడా కట్ చేసుకుంటున్నాను చిన్న పీసెస్లోని. సో కీరా జాల్ముడిలో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కీరా టేస్ట్ అయితే జాల్ముడికి. కీరా కట్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరకి కూడా కట్ చేసుకున్నాను. ఇంకా 1 గ్రీన్ చిల్లీ కట్ చేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఒక 2 గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు హాఫ్ క్యారెట్కి గ్రేట్ చేసుకొని తీసుకుంటున్నాను. జాల్ముడికి కావాల్సింది అన్నీ కట్ చేసేసుకున్నాము. జాల్ముడిలోనే ఏమేమి వేస్తున్నాను అనేది అయితే చెప్తున్నాను. ఆనియన్, గ్రీన్ చిల్లీ, హాఫ్ లెమన్, గ్రేటెడ్ క్యారెట్, కొత్తిమీర, హాఫ్ కీరా, 1 టమాటో. వీటికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ముడి, సేవ్, బూందీ, 1 బాయిల్డ్ పొటాటో, కారం, మ్యాంగో పికల్, మిక్చర్, సాల్ట్, రోస్టెడ్ పీనట్, మస్టర్డ్ ఆయిల్, జీరా పౌడర్. జాల్ముడికి ఒక మంచి టేస్ట్ అయితే మస్టర్డ్ ఆయిల్తోనే వస్తుంది గైస్. సో గైస్ ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని బౌల్లోనే ముడి వేసుకుంటున్నాను. జాల్ముడికి తెలుగులోనే ఏమంటారు అనేది అయితే మాత్రం మీరు కామెంట్స్ అయితే చేయండి, బికాస్ నాకైతే తెలీదు. ఇంకా గైస్ ఇప్పుడు ముడి వేసేసుకున్నాం కదా, సో ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను. టమాటో, కీరా, క్యారెట్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. చాలామంది టమాటో తినరు కాబట్టి స్కిప్ చేయొచ్చు. బాయిల్ పొటాటో వేసుకుంటున్నాను 1, సేవ్, బూందీ, మిక్చర్. మీ దగ్గర లేని ఇంగ్రీడియంట్స్ కూడా స్కిప్ చేయొచ్చు. రోస్టెడ్ పీనట్, కారము, పికల్ వల్ల జాల్ముడికి చాలా మంచి టేస్ట్ వస్తుంది గైస్. మ్యాంగో పికల్, మా సైడ్ అయితే మ్యాంగో పికల్ మస్టర్డ్ ఆయిల్తో చేస్తారు. ఇంకా సాల్ట్ టేస్ట్ కోసము, జీరా పౌడర్, ఇంకా హాఫ్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. ఇంకా లాస్ట్లోని మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్తోని జాల్ముడికి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అయితే వస్తుంది. గైస్ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాను కదా, సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొన్నిసార్లు మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండవు కాబట్టి మేము జాల్ముడి తినాలనుకుంటే ఆనియన్, గ్రీన్ చిల్లీ, కారం, ఆయిల్, మిక్చర్ ఉంటే చాలు, మనకి జాల్ముడి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. జాల్ముడి అయితే నాకు చాలా ఇష్టం అనేసి నేను వీక్కి ఒక 3 టైమ్స్ అయినా కంపల్సరీ మా ఇంట్లోనైతే నేను చేస్తాను. జాల్ముడి కొంచెం స్పైసీగా పులుపులుగా చేసుకుంటే చాలా బాగుంటుంది గైస్. సో మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.